మోడీ గారు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా. దాని మీద మీరేమంటారు? అంటే మోడీకి మైండ్ దొబ్బింది. అంటే విద్యార్థులు సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఎట్లయితే చైతన్యవంతమైర్రో మొత్తం ఒక సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ మిగతా యూట్యూబ్‌లు ఇవన్నీ ద్వారా దేశంలో ఉన్న యువత చైతన్యవంతమై ఒక ప్రవాహంలా ఒక సముద్రంలో కదిలొచ్చి తమ చైతన్యాన్ని ప్రదర్శించేసరికి ఇదేదో బాగుందని చెప్పి యువకుల దారిలో ఇవాళ మోడీ నడుస్తూ ఉన్నాడు. మోడీ అంటే దేశ ప్రధాని కొత్తగా ఆలోచించాలి, టెక్నాలజీ కొత్తగా ఆలోచించాలి. కానీ విద్యార్థులు ఆలోచించిన తర్వాత, ఈ దేశ యువత ఆలోచించిన తర్వాత ఈ దేశ ప్రధాని ఆలోచిస్తుండు. అంటే చాలా వెనుకకున్నాడు. అంటే ఇటువంటి వెనుకకున్న ప్రధాని ఈ దేశానికి అవసరం లేదనేది మరొకసారి తేలిపోయింది. విద్యార్థులు నీట్ పరీక్ష వల్ల, పేపర్ లీకేజ్ వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అనేక మంది జీవితాలు, పిల్లల జీవితాలు ఆగమైపోయినాయి. కాబట్టి ఆ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మొత్తం దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని అడిగితే, అత్యంత శాంతియుతంగా అడిగితే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ గుండాలను మొత్తం విద్యార్థుల మీదకి పోలీసుల ముసుగులో, పోలీసుల డ్రెస్సులో తోలి ఇంత వికృతంగా కొట్టారు. అమ్మాయిలను డ్రెస్సులు దింపేశారు, బట్టలు దింపేశారు. అంటే అత్యంత క్రూరంగా ఇవాళ వాళ్ళు ప్రవర్తించిన సందర్భం ఇవాళ మనకు కనబడుతుంది. మనం హిట్లర్ మాటలు వింటాం, జర్మన్ మాటలు వింటాం, కానీ మనం ఎప్పుడు చూడలేదు. ఇవాళ హిట్లర్ను చూసిన పరిస్థితిని మోడీ తీసుకొచ్చాడు. ఇవాళ అంటే విద్యార్థుల పైన ఈ దేశ భవిష్యత్తు, మనం అంటాం తరగతి గదిలోనే ఈ దేశ భవిష్యత్తు ఉంటుంది చెప్పి, అటువంటి తరగతి గదిలో తీర్చిదిద్దుతున్న విద్యార్థులు ఇవాళ ఈ ప్రమాదం అని చెప్పి ఇవాళ మోడీ వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జీలు, భాషోప్రయోగులు. ఏంది ఆ కట్టెలకు మూలలు ఉంటాయా? పోలీసోడి కట్టెలకు ఎక్కడైనా పోలీసోడు శాంతి భద్రతలను కాపాడచ్చు, కాపాడాలి. కానీ శాంతి భద్రతల పేరుతోటి అసలు ఎలాంటి అశాంతి లేకుండానే అశాంతిని సృష్టించిందే ప్రభుత్వము. ఇది మొత్తం ప్రభుత్వం బాధ్యత వహించాలి. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. లేకపోతే మోడీ హిట్లర్కి ఏం గతి పట్టిందో మోడీకి అదే గతి పడుతుంది. శ్రీలంక ప్రధానమంత్రికి ఏం గతి పట్టిందో, నేపాల్ ప్రధానమంత్రికి ఏం గతి పట్టిందో, బంగ్లాదేశ్ పాలకులకు ఏ గతి పట్టిందో ఇవాళ ఇదే గతి రేపు పొద్దుగల్ల మొన్న శ్రీలంకలో అక్కడి ప్రధానాన్ని ఎట్టయితే తరిమిరో ప్రధానమంత్రిని కూడా తరిమే రోజు దగ్గరికి వస్తాం. నిన్న ఒక స్వామీజీ అవిముక్తానంద స్వామీజీ మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈయన షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రధానికి భారతదేశంలో ఒక గూడు కల్పించిండు. ఆ దేశం వాళ్ళు, ఆ దేశం యువత అంతా తరిమితే రేపు ప్రధాని కూడా వేరే దేశంలో పోయి తలదాచుకోవాల్సి వస్తుంది అన్నాడు. నిజంగా ఆ వాస్తవ పరిస్థితులు ఇండియాలో అయితే అంటారా? అంటే బీజేపీ ఇంత బలమైన పార్టీ ఉన్న దేశంలో అంటే ఇటువంటి పరిస్థితులు రాకపోవచ్చు. అటువంటి పరిస్థితులు రావాలని కూడా కోరుకోవడం తప్పు. ఒక దేశ ప్రధాని ఇంకో దేశంకి వెళ్ళిపోయి ఆయన కూడా మంచిగా కదా పాపం, మన హిందువే కదా, ఆయన ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆయన హిందూ మీ బిడ్డనే కాబట్టి అటువంటి కోరుకోము. కానీ ఎప్పుడైతే పాలకులు వైఫల్యం చెందుతారో అట్నే అవుతుంది. పాలకులు వైఫల్యం చెంది మేము ఇట్నే మొండిపడుతూ ఉంటాము. విద్యార్థులతో ఒకవైపు ఏమో చర్చల నాటకం ఆడతారు, ఒకవైపు ఏమో లాఠీ చార్జ్ నాటకం ఆడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1990 ప్రాంతంలో ఇక్కడ క్యాపిటేషన్ ఫీజు, మెడికల్ ఫీజులకు కాలేజీలకు అడ్డదిడ్డంగా ఆనాడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆమోదిస్తే ఇక్కడ తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఉద్యమము నెదురుమల్లిని తరిమినై నెదురుమల్లి రాజీనామా చేయాల్సి వచ్చింది. నెదురుమల్లి రాజీనామా స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవిని ఓలుకుపోయి వచ్చింది. ఇండియన్సే కదట, రోహింగ్యాలట, పాకిస్తాన్ వాళ్ళట, చైనా వాళ్ళట, బంగ్లాదేశ్ వాళ్ళట. అట్లంటే ఈ దేశంలో అమిత్ షా ఈ ఇండియా ఇక్కడ ఓడు కాదు. ఆర్యులంతా ఈ దేశంలో కాదు, ఇక్కడ బతికొచ్చిన వాళ్ళు ఆర్యులంతా. ఇక్కడున్న ఆదివాసీల పైన ఆధిపత్యం చేసి ఇవాళ ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణీయులంతా ఈ దేశస్తులు కాదు. ఒప్పుకుంటావారు? ఈ దేశస్తులు కాదంటావు మేము. నువ్వు ఎక్కడికి ఆర్యానికి వెళ్ళి వచ్చినావు, సింధు నది అవతలకి వెళ్ళి వచ్చినావు. మా దేశంలో ఎట్లయితావు నువ్వు? అక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడ రాజ్యం వెళ్ళి ఇక్కడ రాజ్యాన్ని కైవసం చేసుకొని ఇవాళ ఇంకా పెత్తనం చేస్తానంటే ఇట్లా ఈ దేశంలో పుట్టిన బిడ్డను, ఈ మట్టి భరతగడ్డ, నీ భరతగడ్డం అంట కదా, భరతమాతం అంట కదా, ఈ భరతగడ్డ మీద పుట్టిన పిల్లల్ని ఇక్కడ కాదంటే ఇంతకంటే నీకేముంటుంది? నువ్వే మొత్తం నోసుక పుట్టావా? ఈ గడ్డ నీదేనా? ఈ ప్రపంచం అంతా యువతది. ఖబర్దార్, ఏం మాట్లాడినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది, బెదిరిస్తే చెల్లుతుంది, ఇష్టం వచ్చినట్టు రాస్తే చెల్లుతుంది. కుదరదు. ఇప్పుడు ఒకవైపేమో మోడీ హిట్లర్లా వివరిస్తున్నాడు, ఇంకోవైపేమో మన ముఖ్యమంత్రి నాకు హిట్లర్ ఆదర్శం అంటుండే. ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం అంటే ఇంకా దానికి విలువ లేదు. ముఖ్యమంత్రి అది మోడీ అన్న కొద్దిగా ఆలోచించి మాట్లాడుతున్నావు, కానీ రేవంత్ రెడ్డి మైక్ల ముందుకు వస్తే లేదు ఇంకో దగ్గరికి వస్తే ఏమి ఆలోచించే మాట్లాడే పరిస్థితి లేదు. ఒక ముఖ్యమంత్రి నీకు ఎట్లా ఆదర్శం అవుతాడు? హిట్లర్ ఆదర్శం అవుతాడా? నువ్వు పెట్టింది చిన్న హైడ్రా, ఆ చిన్న హైడ్రాతో దాన్ని పోల్చుకుంటూ నేను హిట్లర్ అంటే అంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనోడు, తన మీద తనకు నమ్మకం లేనోడు, తన రాజకీయ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది? హిట్లర్ సిద్ధాంతమా?
రాహుల్ గాంధీ మా నాయకుడు, సోనియా గాంధీ మా నాయకుడు అంటాడుగా ముఖ్యమంత్రి. మరి వాళ్ళంతా హిట్లర్కు వారసులా? హిట్లర్ని ఆలోచిస్తురా? హిట్లర్ నువ్వు హిట్లర్ కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపెట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పెట్టి ఆ హిట్లర్ పని చేయి. ఆ హిట్లర్ పని అక్కడ పోయి చేస్తున్నారు కదా, పిల్లల మీద దాడి చేస్తున్నారు కదా, అట్ట రౌడీగా నువ్వు ఎందుకు అంత నీతి తప్పిన మాటలు ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎక్కువ విద్యార్థులకు మద్దతు ఇస్తున్నాం, రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తున్నందుకు మేము కూడా నిరసన చేస్తున్నాం చెప్పేసి నిరసన చేస్తారు. అదే బీజేపీ ప్రభుత్వమే నిరసన చేసే విద్యార్థి సంఘాలను గొర్రె ఈడ్చుకుంటా పోయి వాళ్ళ లాఠీ చార్జ్ చేసి వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి వైఖరి నెట్టుతున్నారు. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడా లేకపోతే విద్యార్థుల ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నాడు? అంటే పాలకులు దుర్మార్గంగా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. దేశం ఈ ప్రాంతం కాకపోతే ఇంకో ప్రాంతంలో అది నా ఏరియా కాదు కాబట్టి, నా రాష్ట్రం కాదు కాబట్టి, వాళ్ళు కొట్టిరు కాబట్టి నేను ఖండిస్తుంటే, నీ రాహుల్ గాంధీకి ముక్కులకి చిన్న రక్తం వస్తేనే నువ్వు అంత అయిపోతుంది. పిల్లలు చనిపోతున్నారు కదా. పిల్లలు ఒక అమ్మాయి ఒక వెహికల్, పోలీస్ వెహికల్ని 8 నిమిషాలు ఆపగలిగింది. అంత శక్తిని రాహుల్ గాంధీ చేశాడా? పోయి ప్రధానమంత్రి కూడా జరిసేపు నాటకం ఆడాడు. ఆయన అరెస్ట్ చేస్తే దేశమంతా పోతున్నారు. పిల్లలు 20 రోజులు చేస్తున్నారు. ఒక పెద్ద ఆయన, ఒక పర్యావేత్తనవేత్త అమర్ నిరతికి చేస్తున్నాడు. దాని గురించి ఇప్పటి వరకు మాట్లాడని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దానికి విద్యార్థులు ఎప్పుడైతే ఇంకెక్కువ రోడ్డు మీదకి వచ్చారో దాన్ని పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ నాటకం ఆడాడు. ఓకే, తప్పదు, ఎందుకంటే రాజకీయాలు ఉంటే మాట్లాడాల్సిందే. కానీ ఆయన పేరుతోటి ఆయన అరెస్ట్ అయితే నువ్వు ఖండిస్తావు. నీ రాష్ట్రంలో నీ పిల్లలను నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తావు? నిరసన వ్యక్తం చేస్తారు కదా. ఇక్కడేం నీ గాంధీ భవన్ మీద దాడి చేయలే కదా, నీ సెక్రటరీ మీద, అసెంబ్లీ మీద దాడి చేయలే కదా, వాళ్ళు చలో అసెంబ్లీని కూడా పిలిపివ్వలే కదా. చాలా అత్యంత శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం. ఇది అంటే 2 నాలుకల ధోరణి అంటారు కదా, అటో దిక్కు ఇటు దిక్కు మాట్లాడమే తప్పు. ఇది అసలు ఎక్కడైనా విద్యార్థులను అరెస్ట్ చేయడం కూడా తప్పు అనేది, లాఠీ చార్జ్ చేయడము, అరెస్ట్ చేయడము తప్పని మేము భావిస్తున్నాం.